2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, టాలీవుడ్‌తో పాటు అటు బాలీవుడ్ వర్గాలు గూడా చాలా తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయనే చెప్పాలి. విషయం ఏంటి అంటే, నిన్న గనక ఒక ప్రముఖ ఆడియో లాంచ్‌లో చలపతిరావు గారు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయనే చెప్పాలి. ఆడవాళ్ళకి సంబంధించిన ఒక క్వశ్చన్ని ఆ ప్రోగ్రాంలో వ్యాఖ్యాత అడగగా, ఆ వ్యాఖ్యాత కూడా ఒక లేడీనే అయి ఉండటం ఇక్కడ విచారకరంగా చెప్పాలి. యాంకర్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి చలపతిరావు గారి దగ్గరికి వెళ్ళి ఆడవాళ్ళు దేనికి పనికొస్తారు, ఆడవాళ్ళు మనశ్శాంతికి హానికరమా అని అడిగిన క్వశ్చన్కి చలపతిరావు గారు ఇచ్చిన సమాధానం చెప్పడానికే అసభ్యంగా ఉంది. సో దీనిపైన ఇప్పటికే మహిళా సంఘాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చలపతిరావు గారిపై శిక్షలు పడాలి అండ్ ఇలాంటి వాళ్ళు మరెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఆడవాళ్ళ గురించి అని చెప్పి వాళ్ళు అనేక కేసులు బుక్ చేయడం జరిగింది. అండ్ వాళ్ళు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఆడవాళ్ళపైన రోజు రోజుకి ఈ మాటలనే కానివ్వండి దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. సో అందులోనూ టాలీవుడ్కి సంబంధించిన ఒక సీనియర్ యాక్టర్ ఈరోజు ఇలా మాట్లాడటం చాలా దురదృష్టకరమని మహిళా సంఘాలతో పాటు టాలీవుడ్కి సంబంధించిన హీరోయిన్లు కానీ అండ్ టాలీవుడ్లో ఉన్న పెద్దలందరూ విమర్శిస్తూ ఉన్న పరిస్థితి. సో ప్రస్తుతం అయితే నేను ఒక సెలబ్రిటీ ఇంటికి వచ్చేసాను. సో ఆవిడ స్పందన ఏంటో తెలుసుకోబోయే ముందు మనం ప్రస్తుతం పద్మిని గారి ఇంట్లో ఉన్నాం. ఎవరైతే టాలీవుడ్ ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీగా ఉన్నారు అండ్ ఇంతకుముందు సెన్సార్ బోర్డ్ మెంబర్గా కూడా ఉన్నారు. సో ఆవిడ అనుభవంలో ఇటువంటివి ఎలా ఉన్నాయని ఆవిడ అనుభవంలోనే తెలుసుకొని, ఆవిడ అనుభవాలు చాలా చూసి ఉంటారు ఫిలిం ఛాంబర్లో కానీ అండ్ టాలీవుడ్లో కానీ. ఆవిడని అడిగి ఈ విషయంపై ఆవిడ ఎలా స్పందిస్తారో ఆవిడ మాటలోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా నమస్తే మేడం. నమస్తే అండి. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మీకు ఈ టాలీవుడ్లో కానివ్వండి. సో పెద్ద పెద్ద వాళ్ళతో మీరు కలుస్తూ ఉంటారు. అండ్ నిన్న ఏదైతే ఒక ప్రముఖ ఆడియో లాంచ్ జరుగుతుంది ప్రముఖులకి సంబంధించింది అండ్ చలపతిరావు గారు ఒక క్వశ్చన్ అడగగానే వెంటనే ఆడవాళ్ళకి సంబంధించి అసభ్యంగా మాట్లాడటం జరిగింది అండ్ మహిళా లోకం మొత్తం ఖండిస్తూ ఉంది. అండ్ మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఎలా చెప్పగలరు? ఎస్టర్డే మేమందరం 10 టీవీ ఛానల్లో లైవ్ డిస్కషన్ వెళ్ళాము. అనేక ఛానల్స్లో V5 ఛానల్లో కూడా మేము మాట్లాడాము. మహిళా సంఘాలైనటువంటి అనురాధ దేవి, ఈవెన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అనేకమైనటువంటి పెద్దలు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. చలపతిరావు గారు ఒక సీనియర్ నటుడు. ఆయన ఒక 75 ఇయర్స్ దాకా ఏజ్ కూడా ఉంది. ఆయన ఎంతో అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి. ఆయన అప్పుడప్పుడు ఇట్లా లేడీస్ మీద కామెంట్స్ చేస్తూ ఉంటారని అక్కడక్కడ రూమర్స్ అయితే ఉన్నాయి, ప్రత్యక్షంగా అయితే తెలియదు. రారండోయిన ఆడియో లాంచ్లో యాంకర్ ఇద్దరు, ఒక ఫీమేల్ అండ్ మేల్ యాంకర్ ఇద్దరు అందరినీ లేడీస్ పైనే ఒక క్వశ్చన్ వేశారు. ఆడవాళ్ళు శాడిస్టులా ఆర్ సంథింగ్ లైక్ దట్ ఒక క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ నేను ఆడవాళ్ళు శాడిస్ట్లా, ఆడవాళ్ళు హానికరమా అనే క్వశ్చన్ని నేను ఖండిస్తున్నా. ఆడవాళ్ళేమి డ్రింకింగ్ బాటిల్స్ కాదు, ఆడవాళ్ళేమి ఇంకా ఏదో వస్తువులు కాదు. ఆడవాళ్ళు హానికరం అనే క్వశ్చనే రాంగు. ఓకే, ఆడవాళ్ళు హానికరం అనే క్వశ్చన్ అడిగినప్పుడు అనేక మందిని ప్రశ్నిస్తుండగా నేను చూస్తున్నాను లైవ్. చలపతిరావు గారి గురించి ఆ అమ్మాయి చాలా బాగా యాంకరు పొగిడి చలపతిరావు గారిని ఒక బాబాయిగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి విషయంలోని అడిగినప్పుడు చలపతిరావు గారు ఎట్లా స్పందించారు అన్న విషయాన్ని గురించి ఎంత చర్చ జరుగుతుంది. అది రియల్లీ చాలా బాధాకరమైనటువంటి ఇష్యూ. అమ్మాయి అనేది ఆట బొమ్మ కాదు, అమ్మాయి అనేది స్లీపింగ్ పార్ట్నర్ కాదు. అమ్మాయి అంటే మీరు ఈ విధంగా చూడడాన్ని అందరూ, మహిళా లోకం ఏంటి, జెంట్స్ ఏంటి, అందరూ కూడా ఈరోజు తీవ్రంగా స్పందించి ప్రతి ఒక్కళ్ళు దీని గురించి ఇంత హాట్ టాపిక్ అయ్యి డిస్కషన్ చేస్తున్నారు. ఈ స్టేట్మెంట్స్ చాలా రోజులు బట్టి అన్ని ఆడియో లాంచెస్లోని ఈ విధంగా కొన్నిసార్లు జరుగుతున్నాయి. ఆలీ గారు ఒక్కసారి కామెంట్ చేశారు, దాన్ని అందరం ఖండించాము. మహిళా లోకం సోషల్ యాక్టివిస్టులు అందరం ఖండించాము. తర్వాత బాలకృష్ణ గారు కూడా కామెంట్ చేశారు, అది కూడా ఖండించాము. ఈ విధంగా అమ్మాయిని మీరు ప్రతి ఒక్కళ్ళు ఎందుకు ఇంత చులకనతో చూస్తున్నారు? అమ్మాయి అంటే ఏంటి? మీ ఇంట్లో ఒక ఆడపిల్ల లేదా, మీ ఇంట్లో తల్లి లేదా, చెల్లి లేదా అని అడగడం కాదు. లేడీ అనేది లేడీ డిస్క్రిమినేషన్ చేసి ఒక ఆట బొమ్మగా చూడటం అనేది నేను అసలు సహించలేకపోతున్నాను. మహిళా లోకంతో పాటు అందరూ కూడా ఫుల్ ఇండస్ట్రీ, అలాగే మా సెక్రటరీ గారు,
మా యొక్క ప్రెసిడెంట్ గారు అట్లాగే మాలో ఉన్నటువంటి ఈసీ మెంబర్సు అందరూ కూడా ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కావు, మేము ప్రామిస్ చేస్తున్నాము, అయితే ఏదో బై మిస్టేక్ జరిగింది అని చెప్తున్నారు. ఇది సెలబ్రిటీస్ మాట్లాడిన మాటలు బయటకు వస్తున్నాయి. అట్లాగే సెలబ్రిటీస్ కాకుండా ఉన్న వ్యక్తులు కూడా కామెంట్స్ చేస్తూ ఉండొచ్చు, అవి బయటికి రావట్లేదు. ఈరోజు మీరు పీజే ఛానల్ ద్వారా మేడం మీ ఎక్స్పీరియన్స్లో ఏముంది అనుకుంటే, ఒక సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, ఎక్కడ ఉద్యోగ రీత్యా కావచ్చు, ఇట్లాంటి హెరాస్మెంట్స్కి ప్రతి లేడీ ఏదో ఒక సందర్భంలో గురి అవుతుంది. దీనికి శిక్షని నేను అనను, కానీ కఠినంగా వాళ్ళు అన్న వాళ్ళని తప్పకుండా మనం వ్యతిరేకించి వాళ్ళలో మార్పు రావాలి, థింకింగ్లో మార్పు రావాలి. మన మనసులోని ఇటువంటి భావాలు రానివ్వకుండా రెస్పెక్ట్ఫుల్గా ఒక లేడీని చూసేటువంటి సొసైటీ మన భారతీయ సంస్కృతిలో రావాలి. అలా రావాలి అంటే ప్రతి ఒక్కళ్ళు ఇట్లాంటి హేయమైనటువంటి కామెంట్స్ని మీరు పబ్లిక్లోని ఆడవాళ్ళ గురించి అనడం అనేది నేను తీవ్రంగా ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఒక గౌరవమైనటువంటి ఒక మహిళా సభ్యురాలుగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రతి అమ్మాయి ఖండించాలి. కొన్నిసార్లు హీరోయిన్స్ మీద జరుగుతుంది, కొన్నిసార్లు జాబ్స్ చేసుకున్న అమ్మాయిల మీద జరుగుతుంది, కొన్నిసార్లు స్టేషన్స్కి వెళ్ళి కంప్లైంట్ చేయడానికి వెళ్ళినప్పుడే ఆ పిల్లల మీద కూడా హేయమైనటువంటి కామెంట్స్ అనేవి జరుగుతుంది. ఈ సొసైటీలో ఇది మంచి మార్పు కాదు. ఈ మార్పుకి ఫుల్ స్టాప్ పడాలి. ప్రతి వ్యక్తి తీవ్రంగా ఖండించాలి. ఇట్లా ఖండించినప్పుడు మాత్రమే, ఇప్పుడు ఏవైనా ఆర్టిస్టుల్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, మాలో ఇది రిపీట్ అయినట్లయితే వాళ్ళ యొక్క కార్డు కూడా తీసేస్తాము అని చెప్పేసి సెక్రటరీ, ప్రెసిడెంట్ వీళ్ళు మాట్లాడారు. అది కార్డ్స్ తీసేస్తే వాళ్ళకి ఏమవుతుందండి? ఏం కాదు, వాళ్ళు బాగానే ఉంటారు. అది కాదు కావాల్సింది, ఇటువంటి కామెంట్స్ రాకుండా ప్రతి ఒక్కళ్ళు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సెన్సార్ బోర్డులో సినిమాకైతే సెన్సార్ చేసి కటింగ్స్ వేసి తీస్తూ ఉంటాము, కానీ ఇది పబ్లిక్ లైవ్లోని జరుగుతున్నటువంటికి కటింగ్స్ వేసి ఉండడం, ఇన్ని రోజులు బట్టి ప్రతి మహిళ ఏంటి మమ్మల్ని ఇలా అంటున్నారని ఎంత బాధపడుతుందంటే ప్రతి అమ్మాయి బాధపడుతోంది. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి అమ్మాయిలు వచ్చారు అంటే అది వాళ్ళ ప్రొఫెషన్. అండ్ పద్మిని గారు ఎవరైతే ఈ వ్యాఖ్యలు చేశారో చలపతిరావు గారు, సో చాలా సీనియర్ యాక్టర్ అండ్ చాలామంది లేడీస్తో కలిసి యాక్ట్ చేసి ఉన్నారు. అండ్ ఇంకొక విషయం కూడా, చాలా బయట రూమర్స్ వస్తూ ఉన్నాయి ఏవైతే చలపతిరావు గారు లేడీస్ మీద ఇలాంటి కామెంట్సే చేస్తూ ఉంటారని. అండ్ ఒక టీవీ ఛానల్ నిర్వహించిన టాక్ షోలో కూడా నేను చాలామందిని రేపులు చేశాను, కాకపోతే సినిమాలో అని గ్యాప్ తర్వాత చెప్తే నటుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ చాలామంది ఉంటారు సినిమాలు చూసేవాళ్ళు. సో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల రిసీవ్ చేసుకునే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు? అండ్ ఇది అసభ్యంగా అనిపించదా, లేకపోతే ఎలా అనిపిస్తూ ఉంటుంది? మీరు అడిగే క్వశ్చన్ చాలా బాగుంది. ఎందుకంటే సెలబ్రిటీ ఏమైనా చేస్తే అది చాలా గొప్పగా, సల్మాన్ ఖాన్ స్మోకింగ్ చేస్తే నేను కూడా స్మోక్ చేయాలి, అట్లా ఎవరైనా హంటింగ్ చేస్తే నేను కూడా హంటింగ్ చేయాలి అని హీరోస్ని ఇన్స్పిరేషన్గా చేసుకుంటారు. అట్లాగే ఇలాంటి సీనియర్ నటుడైనటువంటి చలపతిరావు గారు, నేను రేప్స్ చేశాను కానీ సినిమాల్లో ఒక 100కి పైగా చేశాను అని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే గారు దాంట్లో చెప్పారని చెప్పేసి ఇప్పటికే చాలామంది దాని గురించి చేస్తున్నారు. ఈరోజు మనం చలపతిరావు గారి గురించి మాట్లాడుతున్నాము. అది ఆయన చెప్పడం అంటే ఆయన ఇలా లేడీస్ని కామెంట్ చేస్తారు అని చెప్తూ ఉన్నారు కాబట్టి అతనితో నటిస్తున్నటువంటి నటీనటులు, నటులు ఎటువంటి ప్రాబ్లమ్స్ని నటిస్తున్నప్పుడు ఫేస్ చేశారో వాళ్ళకి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే యాక్టింగ్ చేసేటప్పుడు వాళ్ళందరూ కలిసి నటించినప్పుడు ఆయన అమ్మాయిలు ఏమైనా కామెంట్ చేశారా, అమ్మాయిలు ఏమైనా అన్నారా లేదా, ఇదివరకు ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయా, ఇంత సీనియర్ నటుడు కదా సరే పెద్ద ఆయన ఎందుకులే మనం బాబాయ్ అని పిలుస్తాం అందరము అని వదిలిపెడుతున్నారా అన్నది మనకి తెలియదు. అయితే అప్పుడప్పుడు మాత్రం చలపతిరావు గారు అమ్మాయిలు కామెంట్ చేస్తారు అన్నటువంటి ఒక ఏమంటారు దానికి ఉదంతమనో ఏదో ఒకటి సంథింగ్ ఉన్నది ఆయన మీద. ఆ బ్యాడ్ ప్రోపగండా అయితే ఉంది. నో, అది ప్రోపగండా కాదు, నిజమే అని పబ్లిక్లో ఆయన అన్నారు. ఇది ఆయన వయసు అని కాదండి, ఎక్స్పీరియన్స్ పెరిగినప్పుడు ఈ బూతు ఎక్స్పీరియన్స్ కూడా పెరిగినట్టు చేసుకోవద్దు, మంచి ఎక్స్పీరియన్స్ పెరిగినట్టు చేసుకోవాలా. అది ఆయనటువంటి ఏజ్కి ఇచ్చేటువంటి మన గౌరవం.
అప్పుడే సొసైటీలో మీకు ఉంటుంది. ఎప్పుడైనా సెలబ్రిటీసు కొంచెం వాళ్ళ ఇంటర్వ్యూస్ అది ఇచ్చినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి భావాలను వ్యక్తం ఓపెన్ హార్టే, కానీ ప్రతిదీ ఓపెన్గా చెప్పేటట్టుగా ఉండకూడదు. ప్రతిదానికి ఒక సీక్రెట్ అనేది ఉంటుంది. మనం లిమిటేషన్లోనే ఉన్నప్పుడే మన యొక్క రెస్పెక్ట్ పెరుగుతుంది. ఎంత పెద్ద నటులైన రజనీకాంత్ గారి గురించి కానీ మనం ఎప్పుడైనా ఏమైనా కామెంట్స్ వింటూ ఉంటామా? వినము. అతి తక్కువలో వాళ్ళు ఇట్లాంటి వాటిల్లోకి వెళ్తూ ఉంటారు. ఆ కోవలో మనం వెళ్ళాలని మనం అనుకోవాలి, కానీ ఈ కోవలో వెళ్ళాలని ఎవ్వరు అనుకోవద్దు. ప్రజలు కూడా ఏంటి అసలు ఇతనికి బుద్ధి లేదా, ఈ అమ్మాయికి బుద్ధి లేదా, ఇట్లాంటి క్వశ్చన్ అడిగింది, ఇతనేంటి ఇట్లా మాట్లాడుతున్నారు అనేటువంటిదే జనాలు చూస్తారు. కానీ ఇట్లాంటి చెత్తవేమి ఏ జనాలు తీసుకొని వాళ్ళు తిడతారండి, అంతే. మీరు ఇట్లా మాత్రం అనుకోకండి. ఆయన ఫాలో అవుతారని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. 4 వెనకాతలు తిడతారు, ఏదో అడిగినోడికి బుద్ధి లేదు, చెప్పినోడికి బుద్ధి లేదు అంటారు, అంతే. పద్మిని గారు, మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఇంతకు ముందు గతంలో చూసుకున్నట్లయితే మీరు సెన్సార్ బోర్డ్ మెంబర్గా కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ షోస్ ఏవైతే ఫిలిం డెవలప్మెంట్ మెంబర్గా కూడా ఉన్నారు. అండ్ విషయం ఏంటంటే, మీ దగ్గరికి మీరు ఫిలిం ఛాంబర్లో ఏదైతే సెన్సార్ మెంబర్గా ఉన్నప్పుడు సినిమాలు ఒక రకం ఏవైతే మీ దగ్గరకు వస్తాయి, మీకు ఏవైతే నచ్చని సీన్లు కానీ మీకు నచ్చనివి కాదు, జనాలకి ఇవి బాగోవు అనుకుంటే దాన్ని కట్ చేసే పరిస్థితుంది. బట్ ఒక లైవ్ షో ఏదైతే ఉందో టీవీ ఛానల్స్, అండ్ మీరు ఇంకొక విషయం కూడా గమనించాలి, చలపతిరావు గారు చెప్తున్నారు వీళ్ళకి ఏమీ పని లేదా ఆడవాళ్ళకి అండ్ ఈ సంఘాల వాళ్ళకి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏదో చెప్పలేక సారీ చెప్తున్నారు, ఇంతమంది దాడి చేస్తున్నారు కాబట్టి. అండ్ ఆయన ఇంకొక ప్రశ్నను కూడా రేస్ చేశారు. ఏదైతే కామెడీ షోస్ వస్తూ ఉన్నాయో ప్రముఖ ఛానల్లో, వాటి మీద అవహేళనగా పొద్దున లెగిస్తే లేడీస్ మీదే కామెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ వాటిని చూసి నవ్వుకుంటున్న లేడీస్ ఈరోజు నేనేదో పొరపాటున ఒక మాట అన్నానని చెప్పి దానికోసం ఇంత రాద్ధాంతం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? మీరు అడిగిన క్వశ్చన్ కూడా కరెక్ట్గానే ఉంది. ఏం చెప్పనా, ఆయన అంటున్నారు టీవీ షోస్లో కామెంట్స్. ఇప్పుడు మీరు అంటున్నటువంటి జబర్దస్త్ కానీ పటాస్ కానీ వీటిల్లో అమ్మాయిల వేషాలు కూడా అబ్బాయిలు వేస్తున్నారు, అబ్బాయిల వేషాలు అబ్బాయిలు వేస్తున్నారు. ఆ అబ్బాయి వేషం వేసుకున్న అబ్బాయిలు అమ్మాయిలా నటిస్తూ ఆ చీరలన్నీ కొంగులన్నీ ఇటు విసిరి అటు విసిరి ఆ చీరల మీదకి ఎత్తేసి బండ బూతులు మాట్లాడుతూ అవహేళన చేస్తూ ఎంతో, అంటే కొన్నిసార్లు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏంటబ్బా వీళ్ళు చేస్తున్నది నటన లేకపోతే ఏంటా అని. అప్పుడు నిజమే లేడీస్ అవి చూసుకుంటూ ఇది నటన కదా, ఇది నటనలో అంటున్నారని కొంచెం తిట్టుకుంటూ ఆ ఛానల్స్ని చూస్తున్నారు. అవి కూడా ఖండించాలి మహిళా సంఘాలు. వాటికి కూడా కాస్త బ్రేక్ అనేది పడాలి. ఎందుకంటే ఇప్పుడు ఛానల్ అయితే ఒకేసారి కొంతమంది చూడవచ్చు, చూడకపోవచ్చు, కానీ ఇంట్లో మాత్రం టీవీ ముందు మొత్తం ఫ్యామిలీ, తల్లి తండ్రి పిల్లలు నాన్నమ్మ అందరూ అమ్మమ్మ అందరు ఎవరుంటే వాళ్ళందరూ కలిసి చూసేది టీవీ. ఆ టీవీలో కూడా ఇటువంటి బూతులు రాకూడదు, వాటిని కూడా ఖండించాలని మహిళా సంఘాల వాళ్ళేంటి ఎవరైనా ఛానల్స్లో వాళ్ళేంటి కొంత ఏదైనా దానికంటే కొంచెం లిమిట్గా ఉంటేనే దాని అందం. దాని లిమిట్ దాటిన తర్వాత ఎవ్వడు దాన్ని చూడడానికి ఇష్టపడరు. ఆ లిమిటేషన్స్లో టీవీ సీరియల్స్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. చలపతిరావు గారు అతను అన్నది తప్పు, నేను ఖండిస్తున్నాను. అలాగే టీవీ షోస్లో కూడా వస్తున్నవి కూడా చాలా మట్టుకు ఒక 60% వరకు ఆడవాళ్ళని విలన్గా చూపిస్తున్నారు, ఆడవాళ్ళ మీద జోకులు వేస్తున్నారు. ఇంకా ఏంటంటే ఏ జోకు పండించాలి అంటే కూడా ఇల్లీగల్ కాంటాక్ట్స్ మీద జోక్స్ వేసి ఆ సీరియల్స్ అన్ని నడిపిస్తున్నారు. ఒక్క సీరియల్ అని నేను చెప్పట్లేదు. ఏదైతే చలపతిరావు గారు రేస్ చేస్తున్నారు, అండ్ అఫ్ కోర్స్ మహిళా సంఘాలు ఇప్పటికే జబర్దస్త్ కానివ్వండి పటాష్ లాంటి షోలపైన వాళ్ళు చాలా ఇదిగా స్పందించున్నారు. అయినప్పటికీ మీరు గమనించినట్లయితే ఆ షోల్లో జడ్జీలు కానివ్వండి అండ్ అదేవిధంగా యాంకర్లు కానివ్వండి మహిళలే ఉంటున్నారు. అండ్ వాళ్ళు వేసిన జోకులకి ముందుగా నవ్వుతున్నది మహిళలే కాబట్టి మరి ఇది ఎవరికి కనిపించదని కూడా ఆయన ఒక క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. అండ్ మహిళలుగా ఎవరైతే మహిళలు జడ్జిలుగా ఉన్నారో, అండ్ అందరికీ తెలిసిన ఇది సీక్రెట్ ఏం కాదు, రోజా గారు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు అండ్ అదేవిధంగా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అండ్ యాంకర్స్ అనసూయ కానివ్వండి రష్మి కానివ్వండి, సో మహిళలే ఉండి దగ్గరుండి నడిపిస్తున్నారు. సో ఇటువంటివి మీకు కనిపించవా అని మహిళా సంఘాలని సూటిగా ప్రశ్నించారు చలపతిరావు గారు. దానిపైన మీరేమంటారు? చలపతిరావు గారు ప్రశ్నించినటువంటి ప్రశ్న కరెక్టే. ఆయన అన్నది తప్పే. ఆయన తప్పును కప్పుపుచ్చుకోవడానికి అనొచ్చు, లేకపోతే నిజంగానే అబ్జర్వ్ చేసి కూడా అనొచ్చు. నిజమే, ఒక మహిళ ఒక దాంట్లో ఉండి మహిళ జడ్జిగా ఉండి వ్యాఖ్యాత కూడా మహిళ ఉండి ఆ మహిళలు ఈ విధంగా షోస్ని రన్ చేయటం అనేది నిజంగా జుగుత్సాకరంగానే ఉంది. అందరికీ ఏదో ఒకటి ఉంది, కానీ టీవీని అలా ఎడిక్ట్ చేస్తున్నారు బూతులకి.
పూర్వం అంటే ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు ఏమైపోతున్నారు, ఈ బూతులకి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఇవి కూడా తగ్గాలి తప్పకుండా. దాని మీద కూడా యాక్షన్ అయితే సమపాలలో ఉండాలి వినోదం అనేది. అంతేకాని ఏంటి ఓవర్ డోసేజ్లతోని నవ్వించరాదు. ఇప్పుడు వాళ్ళు డబ్బులు తీసుకుంటారండి ఆ షోస్ చేయడానికి. ఏ విధంగా షో పడితే దాని రేటింగ్ పడుతుందో అన్నది దాన్ని చూసుకొని వీళ్ళందరూ ఈ జోక్స్ వేస్తున్నారు. నాకు డబ్బులు వస్తున్నాయా, నా షో బాగా రన్ అవుతుందా లేదా, జనాలు చూస్తున్నారు లేదా, దీన్ని బట్టి మా ఛానల్ రేటింగ్ ఎక్కువ అయ్యిందా లేదా, అదే వాళ్ళు కమర్షియల్గా ఆలోచిస్తున్నారు. కానీ సొసైటీ ఏమైపోతుంది, సొసైటీని మనం ఏ దిక్కుకు తీసుకెళ్తున్నాము, పిల్లల మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది, పిల్లల ముందు తల్లిదండ్రులు తలదించుకొని నవ్వేటువంటి వస్తుంది. పేరెంట్స్ కూడా ఈ ఛానల్స్ని ఎక్కువ చూడకుండా ఉండి స్కిప్ చేసినట్లయితే దాని రేటింగ్ పడిపోయి మంచిగా అప్పుడు ఫ్యామిలీ సినిమాస్ ఎలాగా సతమానం భవతియో లేకపోతే దృశ్యమో లేకపోతే ఇప్పుడు పెళ్లి చూపులో అట్లాంటి మంచి మంచి సినిమాలు వచ్చినప్పుడు కూడా మంచిగానే చూశారు జనాలు. వాటికి కూడా రేటింగ్ మంచిగా పెరిగి అందరు సినిమాల్ని చూస్తున్నారు. అటువంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాస్ వచ్చేటట్టుగా ఈ సీరియల్స్ను కూడా అందరూ బ్యాన్ చేసినట్లయితే తప్పకుండా దాని రేటింగ్ పడిపోయి మంచి సీరియల్స్ వైపు చూడడానికి జనాలు వెళ్తూ ఉంటారు. లేడీస్ కూడా కొంచెం ఆలోచించాలి. ఇటువంటి బూతులు చూస్తే మన పిల్లలు పాడైపోతారు, ఫ్యూచర్ పాడైపోతుంది, బూతులు వాడడానికి అలవాటు పడిపోతారు. అవి చూసే ఎంతో ఈజీగా ఛానల్స్ ముందు కూడా బూతులు మాట్లాడేటువంటి కల్చర్ వచ్చేస్తుంది. కాబట్టి ఇది కూడా బ్యాన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మేడం, బహుశా అడగటానికి కొంచెం మాకు ఇబ్బందిగానే ఉంది. అండ్ కాకపోతే ఇప్పటికే హీరోయిన్స్ కానివ్వండి, సెకండ్ హీరోయిన్స్గా చేసిన వాళ్ళు కానివ్వండి, కొంచెం పెద్ద పెద్ద హీరోయిన్స్ రమ్యకృష్ణ లాంటి వాళ్ళు కూడా ఒక అడుగు ముందుకేసి సినిమాల్లో మేము నటించాలి అంటే కొన్ని విషయాలకు మేము లొంగిపోవాలి డైరెక్టర్లకు కానీ వాళ్ళకి కానీ అని చెప్తూ ఉన్నారు. సో అది ఎంతవరకు నిజం వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చలపతిరావు గారు లాంటి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నిజంగానే ఆ మెసేజ్ బయటకు వెళ్తుంది కదా. ఇప్పుడు రమ్యకృష్ణ గారు ఆమె ఒక పెద్ద సీనియర్ నటి అయ్యారండి. ఆమె అంటే ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. శివగామి అంటే రమ్యకృష్ణ అనేటువంటి లెవెల్కి వెళ్ళారు. ఆమె అన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసుకున్నారు. అయితే ఆమె చేసినటువంటి ప్రాబ్లమ్స్ని ఆమె ఎటువంటి హెరాస్మెంట్స్ని ఎదుర్కొన్నారు అన్నది ఇప్పుడు మనకి ముందుకొచ్చి చెప్పారు. ఆమె ఎదుగుతున్న దశలో ఆమె ఏం ప్రాబ్లం ఫేస్ చేశారు అన్నది జనాలకి తెలియదు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త హీరోయిన్స్ కానీ ఆర్టిస్టులు కానీ చాలా డేరింగ్గా ఉన్నారు. వాళ్ళు ఛానల్ ముందుకి వచ్చేసి పలానా డైరెక్టరు నన్ను ఈ విధంగా కోరుకున్నాడు, అందుకని నేనైతే ఆ సినిమా ఒప్పుకోలేదు, అట్లాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని మీడియా ముందుకే వచ్చి చెప్పేస్తున్నారు. పద్మిని గారు, ఓకే మీరు చెప్తున్నారు బాగానే ఉంది, బట్ అదే హీరోయిన్స్ చెప్తూ ఉన్నారు ఇలాంటి సుఖాలకి మేము ముందుకు రాకపోతే మమ్మల్ని ఇండస్ట్రీలో తొక్కేస్తున్నారు, మేము ప్రొఫెషన్ని నమ్ముకొని ఈరోజు కళామ్మ తల్లి దగ్గరికి వచ్చాం, మరి అటువంటి పెద్దలే మమ్మల్ని తొక్కేస్తే మా పరిస్థితి ఏంటి అని కూడా అంటున్నారు. అంటే వాళ్ళకి అడిగింది ఇవ్వకపోతే ఈ విధంగా తొక్కేసే పరిస్థితి నిజంగా మన టాలీవుడ్లో ఉందంటారా? టాలీవుడ్లో తొక్కేసే పరిస్థితి ఉంది అనుకుంటే ఇన్ని సినిమాలు వచ్చేవి కాదు. ఇంత బాగా మనము రాజమౌళి గారు ఇంత మంచి సినిమా బాహుబలి 1, బాహుబలి 2 అనేటువంటి సినిమాని తీసి ఇంత ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళేవాళ్ళు కాదు. పరిస్థితిని మనం తెచ్చుకోకుండా ప్రతి అమ్మాయి గట్టిగా ముందుకు వేయాలి. ఆమె అగ్రిమెంట్ చేసినప్పుడు ఈ విధమైనటువంటి అగ్రిమెంట్స్కి నేను ఒప్పుకోను, నాకు అటువంటి వాటితో సంబంధం లేదు, నేను నా కాల్ షీట్స్ ఇచ్చి 45 డేసో 30 డేసో ఎన్ని రోజులో నా వర్క్ నేను చేసుకొని ఉంటాను, ఇట్లా అయితేనే మూవీ చేస్తాను, లేకపోతే నాకు సినిమా వద్దు అనేటువంటి స్ట్రాంగ్ డెసిషన్ ప్రతి లేడీ తీసుకొని ఆ విధంగా అగ్రిమెంట్ సైన్ చేసి ప్రతి ఒక్కరు తన లైఫ్లో ఇది ఒక కెరీరు, ఇది నా ప్రొఫెషను, ఈ ప్రొఫెషన్కే నేను అంకితమై ఉంటాను, కానీ తక్కిన వాటికి ప్రలోభపడను అని ప్రతి అమ్మాయి ఆర్టిస్ట్ కానివ్వండి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావనివ్వండి, ఇంకెవరైనా మదర్ యాక్టర్ కావనివ్వండి, ఏ అమ్మాయి కూడా నేను ప్రలోభాలకి నాకు ఇష్టం లేదు, ఇష్టమైతే నా కాల్స్ తీసుకోండి లేకపోతే వద్దు అని చెప్పి వెళ్ళినట్లయితే కొంతవరకు ఇట్లాంటి సిచ్యుయేషన్ ఏదైతే ఉందని అనుకుంటున్నారో అందరూ అది కంట్రోల్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి.
ఇప్పటికే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళందరూ హేమ గారు కానివ్వండి, మా చలపతిరావు బాబాయ్ మంచి యాక్టరు, పొరపాటున నోరు జారారు. దయచేసి ఆయన ఆల్రెడీ వచ్చి క్షమాపణ కూడా చెప్పారు కాబట్టి మీడియా ముందుకి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దాం, పెద్ద మనసు చేసుకొని అందరూ క్షమించండి అని కోరుతూ ఉన్నారు. సో దాన్ని ఎలా చూడొచ్చు, వెనకేసుకు రావటం అంటారా, లేకపోతే మహిళా సంఘాలేమో గట్టిగా చెప్తున్నాయి ఇలాంటి వాళ్ళని వదిలేస్తే మునుముందు ఇంకా ఎంతమంది ఎన్ని మాటలు అంటారో మహిళల్ని అని. సో ఇంతకీ ఒక మహిళగా హేమ గారు చెప్పింది తీసుకోవాలా, క్షమించి వదిలేయమని, ఒక మహిళగా మహిళా సంఘాలు ఏదైతే ఫిర్యాదు చేశారో వాళ్ళది తీసుకోవాలంటారా? మహిళా సంఘాలు ఫిర్యాదు చేయటం అనేది కరెక్టేనండి. హేమ గారు చెప్పింది ఏంటంటే ఎట్లా ఉంది అంటే, ఆల్రెడీ ఆయన ఒక సీనియర్ నటుడు అయి ఉన్నారు, ఇంత ఎక్స్పీరియన్స్ సంపాదించారు, బై మిస్టేక్ నోరు జారారు కాబట్టి కొంచెం ఈ ఎటువంటి ట్రబుల్ లేకుండా వెనక్కి తీసుకోండి అని ఒక ఆర్టిస్టుని మరొక ఆర్టిస్ట్ సపోర్ట్ చేసి ఒక ఈసీ మెంబర్గానే ఆమెకి ఏ పోస్ట్ ఉందో మరి ఆ పోస్ట్ ద్వారా మా ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ఈ విధంగా మహిళలు ముందుకొచ్చి బాగా కంప్లైంట్ ఇవ్వడం మంచిదే, కానీ చలపతి బాబాయ్ నోరు జారాడు కాబట్టి కొంచెం ఆయన సారీ కూడా చెప్పాడు, అందుకని కేసుల్ని వెనక్కి తీసుకోండి అని ఆమె ఒక ఆర్టిస్ట్ని సపోర్ట్ చేస్తూ అడగడం కూడా తప్పేమీ కాదు. ఎందుకంటే వన్స్ వాట్ ఈజ్ ఓవర్ ఇప్పుడు దానిని మనం రిపీట్ కాకుండా ఉండి ఆయన చేత కొంచెం గట్టిగా మీరు ఇలా చేయకూడదు అని మహిళా సంఘాలు కూడా ఈ విధంగా పునరావృతం అయినట్లయితే ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు మా తరపు నుంచి, ఆర్టిస్టులు ఈ విధంగా చేయకుండా ఎలా చేస్తారు, మా మహిళలకు సపోర్ట్ ఏంటి అని గట్టిగా పట్టుకొని ఒక డెసిషన్ మేకింగ్ తీసుకొని సాఫీగా క్లోజ్ చేసినట్లయితే కొంతవరకు అవుతూ ఉంటుంది. ఇష్యూని బర్న్ చేసి పునరావృతం కాకుండా చేయటం కూడా మంచిదే అని నేను అనుకుంటున్నాను. అది మీరేం చెప్పదలుచుకున్నారు? ఏదైతే ప్రేక్షకులు ఉన్నారు, సినిమాల్ని బాగా ఆదరించే ప్రేక్షకులు, మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని ఫాలో అవుతూ ఉంటారు, ఎందుకంటే హీరోలు కానివ్వండి హీరోయిన్లు కానివ్వండి. అయినప్పటికీ ఇంకో విషయం మనం కూడా గమనించాలి, ఎవరైతే ఆ సినిమా వేడుకలో ఆడియో ఫంక్షన్కి వచ్చిన హీరోయిన్ కానివ్వండి వాళ్ళందరూ కూడా ఖండించి ఉన్నారు. సో ఫైనల్గా మీరేం చెప్తారు? మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మీరు మెంబర్గా కూడా ఉన్నారు, సో ఫిలిం ఛాంబర్ కౌన్సిల్ సెక్రటరీగా ఉన్నారు కాబట్టి మీరు ఎటువంటి మెసేజ్ని ఇస్తారు ఒక వన్ వర్డ్ ఆన్సర్లో? ఒక వన్ వర్డ్లో చెప్పాలి అంటే, ఐ డోంట్ వాంట్ టు సీ దిస్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అగైన్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్, ప్లీజ్ సపోర్ట్ ద లేడీస్ అండ్ రెస్పెక్ట్ ద లేడీస్. థ్యాంక్ యూ. సో చూస్తూ ఉన్నారు కదా, మనం ఇక్కడికి వచ్చాము పద్మిని గారి నుంచి ఈ విషయాల గురించి మాట్లాడదామని ఇక్కడికి వచ్చిన వెంటనే పద్మిని గారు ఓకే అని మనతో మాట్లాడటం జరిగింది. సో పద్మిని గారు ఫైనల్గా చెప్తూ ఉంది ఏంటంటే, చలపతిరావు గారు కానివ్వండి, ఏదైతే ఈ షోస్ ప్రముఖ ఛానల్లో వస్తున్న షోస్ కానివ్వండి, వల్గారిటీని పక్కన పెట్టి లేడీస్ని ఎవరైతే మహిళల్ని కించపరిచేలా మాట్లాడకుండా వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ హావభావాలు కూడా ఉండొద్దని చెప్పి అండ్ ఆవిడ తరపు నుంచి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ మనం కూడా ఎవరైతే ప్రేక్షకులు పీజే న్యూస్ చూస్తున్న ప్రేక్షకులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు సినిమాని ఫాలో అవుతున్నారో వారు అందరూ సినిమా నుంచి వచ్చే మంచిని మాత్రమే తీసుకోండి, చెడుగా మాట్లాడే వాళ్ళ గురించి మాత్రం పట్టించుకోవద్దని చెప్పి పద్మిని గారు మన పీజే న్యూస్ నుంచి చెప్పడం జరుగుతుంది. సో ఇలానే ఓవరాల్గా కామెడీ షోస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వల్గారిటీని తగ్గించి ప్రసారం చేస్తే బాగుంటుందని ఆవిడ మాటల్లో తెలుసుకున్నాం. సో ఫైనల్గా ఓవరాల్గా చూస్తే మాత్రం చలపతి గారు ఆల్రెడీ వచ్చి మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్పారు. అండ్ రవి ఎవరైతే ఉన్నారో రవి కూడా దాన్ని ఎంకరేజ్ చేసినట్టు యూట్యూబ్లో కానివ్వండి సోషల్ మీడియాలో వచ్చింది. రవి కూడా ముందుకు వచ్చి నేను మహిళల్ని చాలా గౌరవిస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని వదిలేయండి, ఇంకొకసారి ఇలాంటి తప్పులు జరగవు అని చెప్పి రవి కూడా చెప్తున్నాడు. ఏది ఏమైనప్పటికీ సమాజం మారుతూ ఉంది అండ్ సినిమా ఎక్కువగా బయటకు వెళ్తూ ఉంది. సో ఈ యాక్టర్స్ కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు చాలా అప్రమత్తతో మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ ఘటనతో అయితే బయటపడింది. కెమెరా పర్సన్ పృథ్వీతో గోపీకృష్ణ, పీజే న్యూస్, ద పవర్ ఆఫ్ జర్నలిజం.